అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ దినము నా స్నేహితురాలను కలుసుకున్నాను కదా. మరి మీ అందరికీ ఒక చక్కని ఒక మాట చెప్పాలని ఆశిస్తూ ఉంది. ఏం చెబుతుందో చెప్పబోతుందో విందామండి. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిడ్డ మాట్లాడిన మాటలను అందరికీ వినిపిద్దాము, ఎంకరేజ్ చేద్దాం. ఎందుకంటే హైందవ బిడ్డ క్రిస్టియన్లో మారింది, ఎన్నడూ బొట్టు తీసేది కాదు. మరి అటువంటి బిడ్డ ఈరోజు బొట్టు తీసేసి ఒక అమ్మగారు అయ్యింది. ఒక ఆయనకి మరి పాస్టర్ గారిని చేసుకుంది, అమ్మగారైంది, అందరిని ఆదరిస్తుంది, చక్కగా పలకరిస్తుంది, ప్రేమపూర్వకంగా భోజనాలు పెట్టుద్ది, చాలా చక్కగా వ్యక్తిగా మారింది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆమె ఏం మాట్లాడబోతున్నారో విందామండి. అవునండి, అది మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా ప్రజలందరికీ ఈ వాక్యం నేను నా సాక్ష్యం చెప్తున్నానండి. ఏంటంటే నేను ఒకప్పుడు వెంకటేశ్వర స్వామిని నమ్మేదాన్ని. అలాంటిది నేను ఆయన నమ్మినప్పుడు నాకు అన్నం తినడానికి కూడా దొరకపోయేదండి. నేను ఎంత కష్టపడ్డాను. విటికిరాళ్ళు మోయటానికి పనికి వెళ్ళా. నేను చెయ్యని పని అంటూ లేదండి. అలాంటిది ఒక దేవుణ్ణి నమ్మిన బిడ్డ చెప్పాడు నాతో, అమ్మ నువ్వు దేవుణ్ణి నమ్ముకమ్మా, నువ్వు ఇన్ని బాధలు పడవద్దమ్మా అని చెప్పాడు. చెప్తే నేను ఆ తెల్లారి ఆదివారం నేను చర్చికి బయలుదేరి నేను ఆదివారం చర్చికి వెళ్ళి నేనేంటి అసలు వెంకటేశ్వర స్వామిని నేను ప్రభుని నమ్మటం ఏంటి, నేను వెంకటేశ్వర స్వామి పూజ కదా చేసేదని నేను చర్చికి వెళ్ళి కూడా మళ్ళీ నేను ఆలోచించా, నేను రాకూడదు, ఈ దేవుడి కాడికి నేను రావటం ఏంటని మళ్ళీ నేను చర్చిలో అడుగు పెట్టకోకుండా చర్చి దగ్గరికి వెళ్ళిన దాన్ని కూడా మళ్ళీ నేను వెనక్కి తిరిగి రావడం జరిగిందండి. అలాగ జరిగినాక కనీసం నేను పడుకొని చూద్దాం అసలు పడుకొని ఆలోచించి ఆ నైట్ నాకు కల వచ్చింది. ఒక పావురం ఇట్లా ఎగురుకుంటూ వచ్చేసి లెగు అనే అనంగలోనే నేను తుల్లిపొడలేసి ఆ పావురం ఏంటి పడ్డదని నేను ఆలోచిస్తే ఇట్లా చర్చికి వెళ్ళి నేను వచ్చా కదా, అందుకనే నాకు ఇట్లా పడ్డాడేమో ప్రభు అని అదే మాట నమ్మకంతో నేను బయలుదేరి నేను చర్చికి రావటమైంది. రెండో వారం వచ్చి నేను చర్చి అడుగుపెట్టి నా బాధలు నా అన్నీ కూర్చొని నేను ప్రార్థన చేసుకుని, ప్రభువా నన్ను గనుక నువ్వు మంచిగా చూస్తే కనుక నేను అనుకుని మొత్తం గనక నాకు చెల్లిస్తే నేను నిన్నే నమ్ముకొని నేను నీ ప్రార్థనే చేసుకుంటున్నానని నేను ప్రార్థన చేసుకొని రావటం జరిగింది. అప్పటి నుంచి నా జీవితంలో ఎన్నో మలుపులు తిరగటం జరిగింది. కానీ ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు ఇప్పుడు దేవుడు. నాకు సొంత ఇల్లు ఇచ్చాడు. కానీ ఒకప్పుడు నేను తినటానికి కూడా నాకు జరగదు, అలాంటిది నాకు ఇప్పుడు సొంత ఇల్లు ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయానండి, దేవుడు నాకు అన్ని సమకూర్చాడు. అలాగే మీరు ఇంకెవరైతే దేవుణ్ణి నమ్ముకోకుండా ఉన్నారో మీరందరూ దేవుణ్ణి నమ్మాలి, తెలుసుకోవాలి, ఆయనలో తీపేంటో తెలుసుకోవాలి. అలాగే మా ఫ్రెండ్ మీనాక్షి గారు